ఈ పాప చెత్తను ఏరుకుంటూ చూసుకోకుండా తన చెత్త బండిని వదిలేస్తుంది. అప్పుడు ఈ చెత్త బండి నేరుగా వెళ్లి అటుగా వస్తున్న లగ్జరీ కారును గుద్దుతుంది. దీంతో ఈ పాప కంగారు పడుతూ ఉండగా కార్ డ్రైవర్ కిందకు దిగి కార్ డ్యామేజ్ అవ్వడం చూస్తాడు. వెంటనే డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్న సీఈఓ కి జరిగిన విషయాన్ని చెప్తాడు. అయితే కారు డ్యామేజ్ అయిందని తెలియడంతో వెంటనే సీఈఓ కారు దిగి ఆ పాపను తీసుకురమ్మని చెప్తాడు. కాని వీళ్లకి అక్కడ ఆ పాప కనపడదు. ఇంతలో డ్రైవర్ ఆ పాప పారిపోవటం నేను చూశాను అని పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని అంటాడు. అయితే కోటీశ్వరుడు పోనీలే వదిలే అని వెనక్కి వెళ్లిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ పాప ఒక సంచి తీసుకొని వస్తుంది. అలాగే ఆ సంచిలో నుండి కొన్ని వందల కాగితాలు, డబ్బులు తీసి ఈ కోటీశ్వరుడికి ఇస్తుంది. నా దగ్గర ఈ డబ్బు మాత్రమే ఉందని, మీ కారు బాగు చేయించడానికి ఇంకా డబ్బు అయితే కనుక నేను ప్లాస్టిక్ సీసాలు అమ్మి ఎలాగైనా మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అని చెబుతుంది. అయితే డ్రైవర్ మాత్రం ఈ పాప అబద్ధం చెప్తుందని అనుకుంటాడు. అందుకని డ్రైవర్ పాప దగ్గరి సంచి లాక్కొని అందులో ఉన్నవన్నీ కింద పడేస్తాడు. అయితే ఆ సంచి నిండా చాలా డబ్బులు ఉంటాయి. దీంతో మీ పాప కావాలనే డబ్బులు మొత్తం ఇవ్వకుండా కొంచెమే ఇవ్వడానికి చూసిందని కోటీశ్వరుడు అనుకుంటాడు. కాని పాప ఈ డబ్బంతా నేను నా తల్లి వైద్యానికి పోగు చేస్తున్నాను అని చెబుతుంది. ఇది విని కోటీశ్వరుడికి ఈమెపై జాలి వేస్తుంది. అలాగే ఇతడు తన కూతురు బ్రతికి ఉంటే ఆమె ఇప్పుడు ఈ పాప లాగానే ఉండేదని అనుకుంటాడు. 6 సంవత్సరాల క్రితం ఈ కోటీశ్వరుడి భార్యకి ఇతడిని కాపాడబోయి యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఇతడు అప్పటి నుండి తన భార్య చనిపోయిందని అనుకుంటాడు. నిజానికి తన భార్య చనిపోలేదని, ఇతడి ముందున్న పాప తన సొంత కూతురే అని ఈ కోటీశ్వరుడికి తెలియదు. అయితే పాపకు ఉన్న కష్టాలు విన్నాక ఈ కుర్రాడు జాలిపడి ఈమెకు కొంచెం డబ్బు ఇస్తాడు. వీటిని మీ తల్లి హాస్పిటల్ ఖర్చుకు ఉంచమని చెప్తాడు. కాని పాప ఈ డబ్బును తీసుకోదు. అందుకు బదులుగా ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్లో భవిష్యత్తులో నేను డబ్బు సంపాదించాక మీ డబ్బులు తిరిగి ఇస్తాను అని రాస్తుంది. ఆ తర్వాత తన బండిని తోసుకుంటూ తల్లి దగ్గరికి వెళ్లిపోతుంది. కొద్ది రోజులకు తన తల్లికి వైద్యం చేయించడానికి హాస్పిటల్కు తీసుకువెళ్తుంది. ఇంతలో అక్కడికి పాప అత్తా మామయ్య వస్తారు. దీంతో పాప వాళ్లని నమ్మి తన దగ్గర ఉన్న డబ్బంతా వాళ్లకి ఇచ్చి అమ్మకి వైద్యం చేయించాలని చెప్తుంది. వీళ్లు ఆ డబ్బంతా కాజేసి మేము దగ్గరుండి ఆపరేషన్ చేయిస్తాము అని నాటకం ఆడతారు. అలాగే వీళ్లు డాక్టర్తో కుమ్మక్కై పాప తల్లి ఒంట్లోని అవయవాలన్నీ అమ్మేస్తామని చెప్తారు. ఇది చాటుగా వింటున్న పాప భయంతో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.